న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. పి గన్నవరం మండలంలో తారస్థాయికి చేరిన టీడీపీ వర్గ విభేదాలు. మండల అధ్యక్ష ఎంపిక కోసం పి గన్నవరంలో సమావేశమైన వేరొక వర్గం. పి గన్నవరం మండలంలో తారస్థాయికి చేరిన టీడీపీ వర్గ విభేదాలు. మండల అధ్యక్ష ఎంపిక కోసం పి గన్నవరంలో సమావేశమైన వేరొక వర్గం. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎంపిక చేసిన వారి ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేము. కులాలకు అతీతంగా మరలా ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్లో ఎవరు గెలిచినా మేము వారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధం. 4-5 రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే వేరొక చోట తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించి అక్కడి నుండే మా కార్యక్రమాలు ప్రారంభించి మా నిర్ణయం ప్రకటిస్తాం. ఎన్నికలాగా చేస్తారని మేము కోరుకుంటున్నాము. హైవే ద్వారా ఎట్టుకుంటే మాకు ఉన్న విలువ కూడా ఉండదు. గ్రామాల్లో కూడా మేము తిరగలేము. దాన్ని బట్టి మేము గ్రామ శాఖలో ఎన్నికలు మా ద్వారా ఎన్నుకోవాలని మేము కోరుకుంటున్నాం. అబ్జర్వర్ పవన్ గారు, అదేవిధంగా షరీఫ్ గారు, రామచంద్ర గారు వచ్చి లోకేష్ నాయకత్వం, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, అల్లా శ్రీనివాసరావు నాయకత్వం, గుత్తిల సాయి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ఉన్న మాట విషయం ఏంటంటే మన గతంలో 3 మండలాలు మరి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మరి దురభాషలో ఆడి మరి అమ్మ ఆలి తిట్టి అతను దుర్భాషలాడి ఎన్నో బూతులు అవమానంగా తిట్టినందుకు మేము ఈవేళ గన్నవరం మండలం, గన్నవరం గ్రామ శాఖ, అలాగే గన్నవరం పెద్దలందరూ కలిసి అంబడి రాంబాబు మీద నిరసన తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అతను ఆంబోత్ అని చెప్పి గతంలో పెద్దలందరూ చెప్పడం జరిగింది. ఆంబోతు తగ్గట్టుగానే అతను వ్యవహరిస్తున్నాడు. అతను ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోలేదు, ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోవడం అతను ఎప్పుడు కూడానే. మరి వైఎస్ఆర్ పార్టీ 11 సీట్లు పరిమితం చేసినా కూడా ఈవేళ రౌడీజం తెలుగుదేశం కార్యకర్తల మీద కానీ తెలుగుదేశం నాయకుల మీద కానీ చేయడం అనేది ఇది దురదృష్టం. ఇప్పుడు కూడా ఈ వైసీపీ కార్యకర్తలు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ మరి మారలేదంటే నేను అంబడి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఆ ఉదాహరణ. ఎవరు కూడా మానవజనం ఎత్తిన వ్యక్తి అటువంటి బూతులు తిట్టడం అనేది ఏం సంకేతాలు పంపిస్తున్నారో రాష్ట్రానికైనా అడుగుతున్నాం. మీరు అసలు మనుషులైనా మీరు మాట్లాడేది? పశువులు కూడా అలా మాట్లాడుకోవు, అలా తిట్టుకోవు. నీ పశువుల కంటే హీనంగా తయారవ్వారని చెప్పి ఈ సభ ద్వారాగా హెచ్చరిస్తూ నిన్ను వదిలిపెట్టేది లేదు. మేము కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ లో కూడా మీ మీద కంప్లైంట్ ఇస్తున్నాం. కంప్లైంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసే వరకు కూడా మా నిరసనలు కూడా తెలియపరుస్తామని చెప్పి గన్నవరం మండల గ్రామ శాఖ కార్యకర్తలందరూ పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పి గన్నవరం మండలం, పి గన్నవరం. నా పేరు సంవత్సరానికి పెద్దరాజు. ప్రధాన కార్యదర్శి చంద్రన్ పార్టీ నుంచి. ఈ నియోజకవర్గంలో మాకు పార్టీ అంటే చాలా సులభంగా ఉందండి. ఇక్కడ గన్నవరం నియోజకవర్గం పక్క గ్రామ మండలాలు 3 మండలాలు కూడా అధ్యక్ష ఇల్విచ్చి వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందండి. కానీ గన్నవరం మండలం చోటికి ప్రత్యేకం ఏంటండి, ఎక్కడెక్కడో వచ్చేవాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తారు తప్ప ఇక్కడ లోకల్ నాయకులని ఇల్లు లేదండి. కానీ ఒకటండి 40 మంది అధ్యక్ష కార్యదర్శి అండి. అందులో మెజార్టీ ఎవరుంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ ఎన్నుకొని, ఎస్సీ బీసీ బూసీ ఎవరైనా పర్లేదండి, ఒక క్యాండిడేట్ ఎన్నుకొని 4-5 రోజుల్లో మాకు సమాధానం ఇవ్వకపోతే అండి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయించి మేమే సొంత ఖర్చు పెట్టుకోండి. నెలకు 1000 రూపాయలు తీసుకుని మేమే సొంత పార్టీ ఏర్పాటు చేసుకుని
మేము నిర్ణయం తీసుకుంటామని కోరుకుంటున్నామండి. ఒకళ్ళిద్దరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఏదో మేనేజ్ చేసి ఇక్కడ ఎలక్షన్ పెట్టకుండా ఐవీఆర్ స్కూల్ ద్వారా క్యాండిడేట్ ఎన్నుకుంటే ఇక్కడ మేము గ్రామ శాఖ కార్యదర్శులు అంతా ఈ మండలంలో మేము అంతా ఆలోచించి మేము దానికి చేయడానికి సిద్ధంగా లేము. మాకు ఇక్కడ గ్రామ శాఖ కార్యదర్శి విలువ లేకపోతే ఎందుకు మేము పార్టీ పనిచేయటం? ఇవాళ ఎలక్షన్ వచ్చిందంటే గుడ్డోడిని మోసుకొచ్చి అక్కడ ఓట్లు వేసి పార్టీని గెలిపించడం కోసం మేము కష్టపడుతున్నాం గ్రామాల్లోనూ. ఇప్పుడు మీరు ఐవీఆర్ కాలేజ్ పెట్టి మీకు నచ్చిన క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తే మేము చేయడానికి సిద్ధంగా లేము. ఎలక్షన్ పెట్టండి. 3 మండలాల్లో ఎలక్షన్ అయితే ఎలా పెట్టారో ఇక్కడ కూడా ఎలక్షన్ పెట్టండి. ఇక్కడ ఎవరు విన్ అవుతే వాళ్ళ సమక్షంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్ అండి, ఈరోజు గన్నవరం మండల పార్టీ పేరుని ఎన్నుకునే విషయంలో మేము 20 గ్రామాల నుంచి కార్యదర్శి సెక్రటరీలు వచ్చాం. దీంట్లో 26 మంది వచ్చాం. ఇప్పుడు ఈ సభాముఖంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీని గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, మా జిల్లా ప్రెసిడెంట్ గుత్తి సాయి గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా గన్నవరం మండలం మా గ్రామ శాఖ కార్యదర్శులు 26 మంది వచ్చాం. మాకు ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎలక్షన్ పెట్టకుండా ఐవీఆర్ స్కూల్ ద్వారా వేరే క్యాండిడేట్ని అనౌన్స్ చేసినట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. కానీ 3 మండలాల్లో ఎలక్షన్ పెట్టి అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. అలాగే మా గన్నవరంలో కూడా మా గ్రామ శాఖ కార్యదర్శుల ద్వారా ఎలక్షన్ పెట్టి మండల పార్టీని ఎన్నుకోవాలని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. అలా జరగని పక్షంలో 2 రోజులు టైం ఇస్తున్నాం. 2 రోజుల్లో మీరు అధిష్టానం వచ్చి ఇక్కడ మాకు ఎలక్షన్ పెట్టి క్యాండిడేట్ని ఎన్నుకోకుండా కాలయాపన చేస్తే మేము 26 మంది గ్రామ శాఖ కార్యదర్శులు మా మండల పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకుని మేము కార్యకలాపాల్లో జరిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 1983 నుంచి మన తెలుగుదేశం పార్టీ ఎలాగ విధానం నడుపుతుందో అదే విధానం నడపాలి తప్ప ఈ కొత్త విధానాలు పెట్టి నడపడం వల్ల మాకు ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ అయినవెల్లి, అంబాజీపేట, మామిడికుదురు మండలం ఎలా జరిగిందో ఇక్కడ కూడా ఎలక్షన్ అలాగే జరగాలి. పూర్వం నుంచి ఎలా జరుగుతుందో అలాగే జరగాలి. లేని పక్షంలో ఒక 2 రోజుల్లో మేము 26 మంది మేము నిర్ణయం తీసుకుని మేము ఎలక్షన్ ముందుకెళ్ళిపోతాం. గ్రామ కార్యదర్శి మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్ లేకపోయినా పార్టీని అలా కాపాడుకుంటా ఈ 5 సంవత్సరాల నుంచి కూడా పార్టీని కాపాడుకుంటా వచ్చాం మేము. ఇప్పుడు ఈ 3 మండలాలు అయినవెల్లి, అంబాజీపేట, మామిడికుదురు మండలం ఈ మండల పార్టీ ఎలక్షన్ జరిపించి అక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. అలాగే మా గన్నవరం కూడా ఇక్కడ గ్రామ శాఖ కార్యదర్శుల్ని ఓటింగ్ పెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎందుకు ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఓటింగ్ పెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాక ఇందులో ఎవరు ఎన్నికైనా ఆ పార్టీ ప్రెసిడెంట్ సమక్షంలో మేము అందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఎలక్షన్ పెట్టకుండా ఐవీఆర్ స్కూల్ ద్వారా ఎవరిని అనౌన్స్ చేసినా మేము దానికి పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ ముందు ఫస్ట్ గ్రామంలో గ్రామ శాఖ కార్యదర్శిని ఎన్నుకుంటున్నారు, తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్నుకుంటున్నారు, తర్వాత జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకుంటున్నారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటున్నారు. అది నేను ఈ గన్నవరం మండలం ఎర్రజెట్టివారిపాలెం గ్రామ శాఖ కార్యదర్శిగా నేను చెప్పేది ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీని గారికి, మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గుత్తి సాయి గారికి, ఈ గన్నవరం మండలం తరఫు నుంచి నేను కోరుకునేది ఏంటంటే 3 మండలాలు ఎలక్షన్ ఎలా పెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారో మా గన్నవరం కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ని మా గ్రామ శాఖ కార్యదర్శుల ద్వారా ఎన్నుకుని ఇక్కడ ప్రెసిడెంట్ని ఎలక్షన్ జరిగేలాగా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా రావులపాలెంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడికి నిరసనగా రావులపాలెంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు నాయకులు చేసే దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యి కలపలేదని సుప్రీంకోర్టు సిట్ విచారణలో తెలుపగా నారా చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు అవాస్తవమని యావత్తు దేశ రాష్ట్రం అంతా చంద్రబాబును చీకొడుతోంది.
దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షంలో తప్పులను ఎత్తి చూపే గొంతులను కత్తులతో కోసే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీలను తొలగించి పోలీసులు మీ బాధ్యత నిర్వహించండి అని అడిగితే ఆయన మీద పథకం ప్రకారం ఆయన వెహికల్ ఆపి బూతులతో ఎదురుదాడికి దిగారు. గీతం కాలేజీలో భూదోపిడీ, కల్తీ నెయ్యి కలిసిందనే తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నారనే కారణంతో అంబటి రాంబాబు ఆఫీసుపై, ఇళ్లపై దాడికి దిగారు. పాలిటిక్స్ డైవర్ట్ చేసి పబ్బం గడుపుకునేందుకే మాజీ మంత్రులపై ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. కోనసీమ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిట్ల జగ్గిరెడ్డి అంబటి రాంబాబు వారి కుటుంబ సభ్యులపై దాడిని తీవ్రంగా ఖండించారు. మంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు నెయ్యి కలిసాయని, మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చీకొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ని తొలగించండి, పోలీసు వారు మీ బాధ్యతని నిరూపించుకోండి, మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు అటువంటి కార్యక్రమాలకి ఒత్తాసు పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ని ఆపి ఆయన్ని బూతులు తిడుతూ ఉంటే ఆయన కూడా మరి ప్రతిదాడి చేసేటువంటి భాగంలో మరి ఆయన ఏదో మాట మాట్లాడితే దాన్ని సాకుగా చూపించి ఒక పథకం ప్రకారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే గీతం కాలేజీలో జరుగుతున్నటువంటి భూదోపిడి, అలాగే తిరుపతి లడ్డూలో మరి నెయ్య ఏదైతే కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అనేటువంటి తప్పుడు మాటలు చెప్పిన చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ఖండిస్తున్నారనేటువంటి కారణంతో ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే వారి ఇల్లంతా కూడా నాశనం చేసి వారి పార్టీ ఆఫీసులు కూడా ధ్వంసం చేసి భయాందోళన రేకెత్తించే విధంగా ఇవాళ ఈ ఆటవిక ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగానే మనవి చేస్తూ ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారిని చీకొడుతూ ఉంటే దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, పాలిటిక్స్ ని డైవర్ట్ చేసి పప్పం గడుపుకోవడం కోసం మాత్రమే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి మాజీ మంత్రుల పైన, ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల పైన దాడులకు ఉసుగలుపుతున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి కాదు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా మార్చేటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, దీనికి తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అంబటి రాంబాబు గారిపై వారి కుటుంబ సభ్యులపై చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలుదేరిన జ్యోతుల నవీన్ కుమార్ ముందుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కుటుంబ సమేతంగా జగ్గంపేట గ్రామ దేవత అయిన శ్రీ రావులమ్మ అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలుదేరిన జ్యోతుల నవీన్ కుమార్ ముందుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కుటుంబ సమేతంగా జగ్గంపేట గ్రామ దేవత అయిన శ్రీ రావులమ్మ అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవీన్ కుమార్తో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, పాతిపాడు ఎమ్మెల్యే వరుల సత్యప్రభ, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబ్జీ గారు కొద్దిగా సర్వరాయుడు గారు కొద్దిగా బాబీ గారు బాబీ గారు ఎలా చూడండి ఒకసారి అందరూ జ్యోతుల నవీన్ గారి నాయకత్వం జ్యోతుల నవీన్ గారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు కుటిల ప్రయత్నాల ద్వారా గ్రామాల్లో అలజడులు రేపడానికి ప్రయత్నిస్తున్నారని పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైకాపా నాయకులు కుటిల ప్రయత్నాల ద్వారా గ్రామాల్లో అలజడులు రేపడానికి ప్రయత్నిస్తున్నారని పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. హోదా రీత్యా వయసు రీత్యా పెద్దవారైన ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుకు తగిన శాస్తి జరగాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఈ వీరేశ్వరరావు, మండల ఎస్ఎస్ఎల్ కార్యదర్శి డి విద్యాసాగర్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు లబ్ధి పొందామనేసి నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నాయో అవసరాల మేరకు ఇక్కడ ఉండే నాయకులు, కూటమి నాయకులు తీసుకున్న ఒక నిర్ణయం ప్రకారంగానే ఇక్కడికి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఇప్పటికీ ఇలా సాగుతూ ఉంటుంది. ఇది ఎటువంటి కుల వ్యవస్థ కానీ లేకపోతే వేరే కులాలకి ఎటువంటి సంబంధించింది కాదు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రజలకి మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ నాయకులు తీసుకునే ఒక నిర్ణయం. నేను ఎప్పటికీ కూడా ఇది ముందుకు వెళ్తూ ఉంటుంది. గతంలో కూడా 2019 నుంచి 2024 వరకు ఒక పిహెచ్సి సెంటర్లో ఒక సచివాలయం నిర్మించారు. అది ఆ స్థలంలో నిర్మించినటువంటి దానికోసం అప్పుడు మేము ఉండే పార్టీ నాయకులంతా కలిసి ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి కనీసం దాని మీద ఒక అవగాహన విధంగా కూడా లేకుండా కూడా మమ్మల్ని మాట్లాడి
కనీసం సమాధానం కూడా చెప్పకుండా అభివృద్ధికి అడ్డు పెడతారన్న విధానంగా మమ్మల్ని ఆ రోజు మాట్లాడటం జరిగింది. కానీ ఈ రోజుండే స్థానిక ఎమ్మెల్యే గారు అయితే మట్టుకి మా టీ కొత్తపల్లి విషయంలో ప్రతి ఒక్క సీసీ రోడ్ల నిమిత్తం కానీ లేకపోతే ఏ విషయంలో అయినా సరే మా ఎమ్మెల్యే గారికి పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతి కులాల వారీగా ఈ హెల్త్ సెంటర్ విషయంలో లాస్ట్ ఆ బ్లాక్ 2లో ఒకటి వచ్చింది. అది కూడా ఒక ఎస్సీ గ్రామంలోనే అక్కడ కావాలని సైట్ చూపించారు. అది కూడా చెప్పినట్టుగా అక్కడ ఉండే నాయకులందరూ కలిసి తీసుకుని చేయటం జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. దాని మీదట మేము ఏదొచ్చినా సరే మా కూటమి నాయకులు తీసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది నేను టీడీపీ మండల ఎస్ఎస్ఎల్ సెక్రటరీ. నా పేరు దోనిపాటి విద్యాసాగర్. మీడియా మిత్రులకి అదేవిధంగా టీ కొత్తపల్లి కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలండి. నిన్న రాష్ట్రంలో జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన. సుమారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తూ 60 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు గారు చాలా దారుణమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనీసం ఆయన వయసుకి ఆ హోదాకి కూడా తగిన గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అభివృద్ధిని చూసి కూటమి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో మోదీ గారి సమక్షంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వారవలేక కావాలని చెప్పేసి అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టి కావాలని అభివృద్ధిని అడ్డుకోవాలనే కార్యక్రమంలోనే వైసీపీ నాయకులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. గతంలో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని కూడా ఇప్పటికంకా మర్చిపోయి మళ్ళీ ఈ విధంగా చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పేసి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు గారికి తగిన శాస్తి జరగాలని చెప్పేసి ఈ పార్టీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఈరోజు టీ కొత్తపల్లి గ్రామంలో పాత్రికేయ విలేకరులందరికీ ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ అంబటి రాంబాబు గారు, అది మీకు ఆయన అలా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని మీరు చూసి వరవలేక మరి చంద్రబాబు నాయుడుపై మీరు అలా మాట్లాడడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేకమైన దుష్ప్రచారాలు చేయడం మీకు కరెక్ట్ కాదు. దీన్ని కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి నాయకులందరూ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుని అభివృద్ధి శ్రీరేశ్వరరావు. ఈరోజు అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి ఎలా ఉందంటే, ఒక మంచి నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ విషయం మేము ఖండిస్తున్నాం. ఈ వైసీపీ నాయకులకి ఇంకా బుద్ధి రాదు. ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఈ విధంగానే అని ఈవేళ 11 స్థానాలకు పడిపోయారు. ఇదే విధంగా వీళ్ళు కొనసాగితే మొత్తం వీళ్ళకి ప్రజాదరణ అనేది రాష్ట్రంలో ఉండదు. ఈ విషయంలో మేము ఖండిస్తున్నాం. కొంతమంది ఇది కాపు నాయకుల మీద జరిగిన చర్య అని చెప్పేసి వైసీపీ ఖండిస్తుంది. కాపు నాయకులకి ఈ సంఘటనకి ఏ విధమైన సంబంధం లేదు. ఇది ఒక పార్టీ పరంగా అంబటి రాంబాబు గారిని చూస్తున్నాం తప్ప కులపరంగా దీన్ని చూడట్లేదు. దీనికి వంగవీటి రంగ గారి హత్యకి మన తుని సంఘటనకి ఏ విధమైన సంబంధం లేదు. ఈ విషయం జరిగిన దీని మీద అంబటి రాంబాబు గారిని కఠినంగా శిక్షించాలని పార్టీ తరఫున ఖండిస్తున్నాం. వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి భారీ విరాళం. మురిమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ళ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి ఆదివారం భక్తులు భారీ విరాళం అందించారు. వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి భారీ విరాళం. మురిమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ళ శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి ఆదివారం భక్తులు భారీ విరాళం అందించారు. ఏలూరు వాస్తవ్యులు శ్రీ వెలిచేటి వీర వెంకట హనుమంతరావు దంపతులు 10,116 భారీ విరాళం శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ కి అందించారు. ఈ సందర్భంగా దాతలు స్వామి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం అందించి సత్కరించారు. ఆలయ అర్చకులు దాతకు ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణరాజు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ దాతను అభినందించారు. నిత్యం స్వామివారి ఆలయంలో రాత్రి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు శ్రీ వీరేశ్వర అన్నదాన ట్రస్ట్ ద్వారా నిత్య అన్నదాన పథకాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. ప్రతిరోజు 100 మంది భక్తులు నిత్య అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ మాట్లాడుతూ స్వామివారికి సమర్పించే కానుకలు, మొక్కుబడులు అలాగే నిత్య అన్నదాన విరాళాలు ఆన్లైన్ ద్వారా చెల్లించే అవకాశం ఉందని దేవాలయ అధికారులు తెలిపారు.
శాస్త్రోక్తంగా చండీ హోమం. మురిమల్ల మాఘమాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకొని మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా చండీ హోమం. మురిమల్ల మాఘమాసం పౌర్ణమి మహాపర్వదినం పురస్కరించుకొని మురిమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత గణపతి పూజ, మండపారాధన అనంతరం చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమం జరిపారు. ప్రతి నెల పౌర్ణమి తిథికి భక్తుల గోత్రనామాలతో దేవస్థానం తరపున చండీ హోమం నిర్వహిస్తారు. 141 మంది భక్తులు చండీ హోమంలో పాల్గొన్నారు. ఏర్పాట్లు చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీ కొత్తపల్లి గ్రామంలో నిర్మించనున్న హెల్త్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించి టీడీపీ గ్రామ కమిటీ అన్ని వర్గాలతో కలిసి నిర్ణయం తీసుకున్నామని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 2 హెల్త్ సెంటర్స్ ఏర్పాటుకు ఎమ్మెల్యేకి విన్నవించగా అంగీకరించారని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదని నాయకులు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టీ కొత్తపల్లి గ్రామంలో నిర్మించనున్న హెల్త్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించి టీడీపీ గ్రామ కమిటీ అన్ని వర్గాలతో కలిసి నిర్ణయం తీసుకున్నామని, ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 2 హెల్త్ సెంటర్స్ ఏర్పాటుకు ఎమ్మెల్యేకి విన్నవించగా అంగీకరించారని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదని నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు వీరేశ్వరరావు, మండల ఎస్ఎస్ఎల్ కార్యదర్శి డి విద్యాసాగర్లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులకి, మరి పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారాలు. నేను సీనియర్ తెలుగుదేశం మండల కార్యదర్శిగా చేశాను. అదేవిధంగా గ్రామంలో పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు నా పేరు చుట్టుకుల దాసు. ఈరోజు మరి ఇక్కడ జరిగినటువంటి ఈ శంకుస్థాపన విషయంలో మరి అనేక అపోహలు లేవనెత్తుతున్నారు. ఇది అందరూ కలిసి, కూటమి నాయకులు అందరూ కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం. ఇది కులాలకు సంబంధించిన విషయం కాదు. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇక్కడ సైట్ అలాట్మెంట్ ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన తర్వాతే ఎమ్మెల్యే గారికి మేము చెప్తే అందరూ ఓకే అయిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేగాని ఇందులో కులాల ప్రస్తావన అనేది లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఇండివిజువల్గా ఎవరో ఒకరు తీసుకునే నిర్ణయం కాదు. కాబట్టి ఇది కూడా మెయిన్ రోడ్డు పక్కనే సెంటర్లో స్థలం అయింది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది జనాభా ప్రాతిపదికన కూడా అటు పక్కన ఇటు పక్కన మధ్యలో సెంటర్లో ఉండడం ఉంది. కాబట్టి ఇది సమంజసంగానే ఉంటుందని ఇక్కడ సెంటర్ యాడ్ చేయడం అయింది. అటు దుప్పలంక వరకు కూడా ఇది దగ్గరగా ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఇక్కడ ఉండడం ఇది మరి ఉండాలని అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఆ విధంగానే మనం ముందుకు వెళ్తామని కోరుతూ సెలవు తీసుకున్నాం. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.